హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం గోబీ రైస్ ఎలా చేయాలో చూద్దాం. క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని వేడి నీటిలో వేసి 5 మినిట్స్ ఉండాలా. ఇప్పుడైతే కార్న్ఫ్లోర్, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. మనం తీసుకున్న ఐటమ్స్ ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క స్పూన్ లెక్కన తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ మాత్రమే 2 స్పూన్లు తీసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, ఒక అర స్పూన్ కలర్ పొడి, ఒక పెద్ద స్పూన్తో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం గరం మసాలా ఇట్లా వేసుకోవాలండి. ఇట్లా వేసుకుంటే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి. కొంచెం అయితే శనగపిండి వేసి మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకొని బాగా ఇట్లా ముద్ద పేస్ట్ లాగా వచ్చేలాగా చూసుకొని పక్కన పెట్టుకోవాలండి కొద్దిసేపు. ఆ పేస్ట్లో అయితే ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకొని 15 నిమిషాలు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బయట అయితే హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలా. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని 2 టమాటాలు, 2 ఎర్రగడ్డలు, 5-6 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత అవి తీసి చల్లారిన తర్వాత పైన పొట్టంతా తీసేసి మనము మిక్సీ చేసుకోవాలండి. వాటిని అన్నిటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకునేసి మిక్సీ పట్టుకోవాలా. మనం బయట కొనే వాటికన్నా ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ముఖ్యంగా. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను ఏదైనా ఇంట్లో. పేస్ట్లు అవి వాడనండి. ఇలాగా పేస్ట్ కొట్టుకున్న తర్వాత ఒక పెనంలో నూనె పోసుకొని అందులో మనం కలిపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ కొంచెంగా వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకొని తీసైతే పక్కన పెట్టుకోవాలండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎర్రగడ్డ సన్నలుగా కట్ చేసుకొని ఎర్రగడ్డ ముందు వేసుకొని వేపుకోవాలా. తర్వాత వచ్చేసి క్యారెట్ తురుముకోవాలండి. ఆ క్యారెట్ ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా వేయించుకోవాలా. వేగిన తర్వాత మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్నాక వేయించిన కాలీఫ్లవర్ మొత్తం అందులో వేసుకొని కలుపుకోవాలా. మనం కలిపేటప్పుడే ఉంటుందండి మసాలా, ఉప్పు అంతా, కారం అన్నీ ఇప్పుడే చూసేసుకోవాలా. బయట కొని సాసుల కన్నా ఇది ఇంట్లో ఇట్లా చేసుకోవడం బాగా ఉంటుందండి. అన్నం వేసిన తర్వాత ఇలా కలుపుకునేసి పైన అయితే కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే అట్లా ప్లేట్ పెట్టేసి వదిలేసేయాలండి. పైన అయితే నిమ్మకాయ చల్లుకొని ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోతుంది. మేమైతే మా పిల్లలు మేము అందరం కలిసి ఒకసారి కూర్చొని తిన్నామండి. మీరైతే నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మీ ఇంటి ఆడబిడ్డలాగా చూసుకొని నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.